భవిష్యత్తులో కూడా మార్చ్ ఏప్రిల్ మే మాసాల్లో మేము పీక్ డిమాండ్ ఉండబోతా ఉంది కరెంటుకు సంబంధించి. ఎండాకాలం ఎక్కువ మొత్తంలో వాడకం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి 16,500 మిలియన్ మెగావాట్స్ ని ఏర్పాటు చేసుకోవటానికి కావాల్సినటువంటి విద్యుత్ సంబంధించిన ప్రొడక్షన్ కూడా అట్లాగే సరఫరా చేసుకోవడానికి కావాల్సినటువంటి మిగతా ఏర్పాట్లు కూడా పూర్తిగా చేసి పెట్టుకున్నాం. ఎవరికైనా కావాలని ఎవరైనా అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తే ఆ అపోహలను నమ్మబాకండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా నిశ్చింతగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసే బాధ్యత మాది. మేము చేస్తున్నాం, చేసి చూపిస్తాం. ఇంత పీక్ డిమాండ్ కూడా తట్టుకొని నిలబెట్టడానికి కావాల్సిన ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థలను కూడా మీరు కల్పించినటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటకు వచ్చి ఆ పరిస్థితులు కూడా మేము ముందుగానే లెక్కేసుకొని దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా మేము చేసుకొని ప్రజలకి రాబోయే రోజుల్లో ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. అట్లాగే మీకు తెలుసు, మొన్న తాడిచెర్లకు సంబంధించినటువంటి కోల్ బ్లాక్ సంబంధించి కూడా కోల్ మంత్రి గారిని కలిసి వచ్చాం. అట్లాగే పవర్ సంబంధించినటువంటి మంత్రి గారిని కూడా కలిసి వచ్చాం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారిని. వారితో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు భవిష్యత్తులో రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటువంటి పవర్ ప్రాజెక్ట్స్ సంబంధించిన కోల్ ప్రొడక్షన్ కానీ లేకపోతే పవర్ సంబంధించిన ఇతరత్ర దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోలరైజేషన్ కోసం కూడా మేము చేయాలనుకున్నటువంటి విషయాలు వారందరితో చర్చించడం, మాకు కావాల్సిన సహాయ సహకారాలు కూడా వారిని అందించవలసిందిగా కోరటం, వారు కూడా సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో